ఈ విశ్లేషణ కేవలం గెలుపోటముల గురించి కాదు. ఎన్నికలంటే అంకెల గారాడి కాదు, అది ప్రజల తీర్పు. ఆ తీర్పులో దాగి ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుని దాన్ని మెరుగైన పాలనకు ఎలా పునాదిగా మార్చుకోవచ్చో పరిశీలించడమే మన ఉద్దేశం. ఒకే నియోజకవర్గం, 2 ఎన్నికలు, కానీ ఫలితాల్లో ఎంత తేడా! ఏకంగా 36,000 ఓట్ల స్వింగ్. అంత పెద్ద మెజారిటీ ఉన్నట్టుండి ఎలా ఆవిరైపోయింది? ఈ ప్రశ్న చుట్టూనే మన విశ్లేషణ మొత్తం సాగుతుంది. అసలు ఇంత పెద్ద మార్పుకు దారితీసిన కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక 5 అంచెలుగా చూద్దాం. ముందుగా ఆ నియోజకవర్గాన్ని అర్థం చేసుకుంటాం. తరువాత ఫలితాల్లో వచ్చిన మార్పును గమనించి ఓటమి వెనుక ఉన్న కారణాలను శోధిస్తాం. చివరగా భవిష్యత్తుకు ఒక పటిష్టమైన ప్రణాళికను, ఒక పాలనా సిద్ధాంతాన్ని చర్చిద్దాం. మొదటి భాగం, అసలు దేవరకద్ర అంటే ఏంటి? ఏ ఎన్నికల ఫలితాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ మట్టి మనుషుల గురించి తెలియాలి. వాళ్ల జీవన విధానం, వాళ్ల సమస్యలు, వాళ్ల ప్రాధాన్యతలు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. దేవరకద్ర అంటే అది ఒక పట్టణం, 6 గ్రామీణ మండలాల కలయిక. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం. రైతులు ఇంకా మహిళా స్వయం సహాయక సంఘాలు ఇక్కడి సామాజిక ఆర్థిక వ్యవస్థకు 2 కళ్లలాంటివి. వాళ్ల సమస్యలే ఇక్కడ ప్రధాన సమస్యలు. ఇప్పుడు 2వ విభాగానికి వద్దాం. ఇక్కడ మనం అంకెలతో మాట్లాడదాం. ఎందుకంటే కేవలం 5 ఏళ్లలో ఒక అఖండ విజయం అతి స్వల్ప తేడాతో ఓటమిగా ఎలా మారిందో ఈ అంకెలే మనకు కథలా చెబుతాయి. 2018లో చూడండి, ప్లస్ 35,248 ఓట్లు. ఇది మామూలు మెజారిటీ కాదు, ఇది ఒక తిరుగులేని ప్రజాతీర్పు. అంత బలమైన పునాదుండేది. కాని కట్ చేస్తే 2023కి మైనస్ 1,392 ఓట్లు. అంటే గెలుపు అంచులదాకా వచ్చి ఓడిపోవటం, అంత పెద్ద మెజారిటీ కాస్త ఇలా మారిపోవటం, ఈ మార్పే మొత్తం కథను మార్చేసింది. ఈ గ్రాఫ్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. ఓటింగ్ షేర్ దాదాపు 10% పడిపోయింది. ఇది చిన్న విషయం కాదు. ఇది స్పష్టంగా ప్రజా వ్యతిరేకత పెరిగిందనడానికి ఒక బలమైన సంకేతం. సరే, ఇప్పుడీ పతనానికి అసలు కారణాలేంటో చూద్దాం. 3వ భాగం, ఇవి చాలా కీలకమైనది. ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇదొక రకంగా ఫోరెన్సిక్ విశ్లేషణ లాంటిది. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఆ 35,000 ఓట్ల ఆధిక్యం ఎటుపోయింది? గాలిలో కలిసిపోయిందా, లేక ప్రజల మనసులోంచి చెరిగిపోయిందా? సమాధానాలు వెతుకుదాం. చూడండి, ఓటమికి ఒకే కారణముండదు. ఇక్కడ 3 ప్రధానమైన వ్యవస్థాగత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1, హామీల అమలులో నిర్లక్ష్యం. 2, పెరిగిపోయిన ప్రతికూల ప్రచారం. 3, యువతలో పేరుకుపోయిన అసంతృప్తి. ఈ 3 కలిసి ఓటమికి దారితీశాయి. ప్రజల గొంతు వింటే మనకు అసలు సమస్య అర్థమవుతుంది. ఉద్యోగాలు లేవని యువత, రుణమాఫీ ఆలస్యమవుతోందని రైతులు, లోన్లు అందట్లేదని మహిళలు, ఇలా ప్రతి వర్గంలోనూ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. వీటికి తోడు అవినీతి ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇక్కడే మనం ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవం ముఖ్యం. ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు అది కేవలం ఒక పాలసీ ఫెయిల్యూర్ కాదు, అది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడం, వాళ్ల గౌరవానికి భంగం కలిగించడం, నాయకులను నిలదీసే హక్కుకు అడ్డుకట్టవేయడం. ఈ స్వాట్ అనాలిసిస్ చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక నెట్వర్క్ లాంటి బలాలున్నప్పటికీ అవినీతి ఆరోపణలు, నిర్లక్ష్యమనే బలహీనతలు వాటిని దెబ్బతీశాయి. ఇదే అదునుగా ప్రత్యర్థులు పుంజుకున్నారు. సరే, గతాన్ని విశ్లేషించాం. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. 4వ భాగం, 2028కి మళ్లీ పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి ఒక స్పష్టమైన డేటా ఆధారిత ప్రణాళిక అవసరం. మొట్టమొదటి అడుగు, బహుశా అత్యంత కఠినమైనది కూడా, నాయకత్వంలో మార్పు. ప్రజల్లో పేరుకుపోయిన ప్రతికూల అభిప్రాయాన్ని మార్చాలంటే ఒక కొత్త ఆరంభం తప్పనిసరి. దానికి కొత్త ముఖం అవసరం. తర్వాత వ్యవస్థను బాగుచెయ్యాలి. 1, హామీల అమలుకు స్పష్టమైన టైంలైన్లు ప్రకటించాలి. 2, అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా వ్యవహరించాలి. 3, మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. గడప గడపకు వెళ్లి వాళ్ల సమస్యలు వినాలి. అయితే ప్రజల్లోకి వెళ్లే ఈ కొత్త పద్ధతులను రూపొందిస్తున్నప్పుడు మనం వారి గోప్యతను గౌరవించాలి. భారతదేశ డేటా పరిరక్షణ చట్టం కూడా ఇదే చెబుతోంది. ఓటర్ల సమాచారాన్ని సేకరించడం ఒక బాధ్యత.
వారి అనుమతితో వారికి సేవ చేయడానికే దాన్ని వాడాలి, అంతేగాని వారిని లక్ష్యంగా చేసుకోవడానికి కాదు. అందరికీ ఒకే మంత్రం పనిచెయ్యదు. యువత సమస్యలు వేరు, మహిళల సమస్యలు వేరు, రైతుల సమస్యలు వేరు. ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. వారి దగ్గరికే వెళ్ళి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని భరోసా ఇవ్వాలి. అప్పుడే వాళ్ల నమ్మకాన్ని తిరిగి పొందగలం. ఇప్పుడు చివరి భాగం. మనం దేవరకద్ర నుంచి నేర్చుకున్న పాఠాలను ఒక సార్వత్రిక పాలనా సూత్రంగా మార్చుకుందాం. ఇది కేవలం ఎన్నికల వ్యూహం కాదు, ప్రజాకేంద్రీకృత రాజకీయాలకు ఒక మార్గదర్శి. దీన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలుద్దాం. అంటే పాలనకు 4 ముఖాలు. 1 స్థిరత్వం ఇవ్వడం, 2 కొత్త ఆలోచనలు చెయ్యడం, 3 ప్రజలను కాపాడటం, 4 అనవసరమైన దూకుడును నియంత్రించడం. ఈ 4ంటినీ సమతుల్యం చేయగలగడమే సమర్థ నాయకత్వం. మనం మాట్లాడే మాటల్లో కూడా ఈ క్రమశిక్షణ కనిపించాలి. ఏం చేశామో చెప్పాలి, ఏం చెయ్యబోతున్నామో చెప్పాలి, అవినీతిపై కఠినంగా ఉంటామని భరోసా ఇవ్వాలి. అంతేగాని ఎదుటివాళ్లను నిందించడం, పాత తప్పులను సమర్థించుకోవడం వంటివి మానేయాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రజల తీర్పనేది ఒక శిక్ష కాదు, అదొక ఫీడ్బ్యాక్. వ్యూహం అంటే వాదన గెలవడం కాదు, ప్రతిరోజూ అడుగడుగున ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ఒక వ్యవస్థను నిర్మించడం. అదే అసలైన రాజకీయం. మీరు ప్రజా కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.